వరంగల్లోని గీసుకొండ గ్రామం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ లైవ్ లో ఉన్నారు. అలాగే ఖమ్మం నుంచి మా ప్రతినిధి నారాయణ ఇద్దరు కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మరింత సమాచారంతో ముందుగా పెద్దీష్ తో మాట్లాడదాం. పెద్దీష్, మొదటి విడత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. సో సెకండ్ ఫేజ్ కి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రెండవ విడత పల్లెపోరుకు సర్వం సిద్ధమైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. మొదటి విడతతో పోలిస్తే ఇప్పుడు రెండవ విడత ఎన్నికల సమయంలో చలి తీవ్రత విపరీతంగా ఉంది. దాదాపుగా -3 డిగ్రీల చలి తీవ్రత నమోదవుతుంది. అయినప్పటికీ ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. సో పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఈ విధంగా ప్రత్యేకంగా గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ అని ఏర్పాటు చేశారు. మనం ఏమైనా ఒక శుభకార్యానికి వెళ్తున్నామా లేదా పోలింగ్ స్టేషన్కి వెళ్తున్నామా అనేది అర్థం కాని విధంగా పోలింగ్ స్టేషన్లను ఈ విధంగా మొత్తం అరిటాకు తోరణాలు, మామిడాకులతో మొత్తం గ్రీనరీ తయారు చేసి మొత్తం ఈ విధంగా తీర్చిదిద్దారు. పోలింగ్ స్టేషన్కి వెళ్ళే ఆ పరిసర ప్రాంతాలంతా కూడా ఒక ఆహ్లాదభరితమైన వాతావరణం, అదేవిధంగా పోలింగ్ పర్సంటేజ్ పెంచే విధంగా ఓటర్లలో అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఈ విధంగా ప్రత్యేకంగా అలంకరణ చేసి పోలింగ్ కేంద్రాలన్నీ కూడా ఈ విధంగా గ్రీనరీతో పూర్తిగా గ్రీనరీతో అలంకరించారు. ఈ విధంగా పూల తోరణాలు, పూల దండలు కట్టి పోలింగ్ స్టేషన్లకు వచ్చేటువంటి ఓటర్లను ఆకట్టుకునే విధంగా వినూత్న రీతిలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ స్టేషన్లను తీర్చిదిద్దారు. ప్రతి మండలానికి 2 పోలింగ్ స్టేషన్లను ఈ విధంగా తీర్చిదిద్దారు. సో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు రెండవ విడత మొత్తం 564 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా ఇప్పటికే 56 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఒక్క గ్రామ పంచాయతీ మాత్రం అక్కడ రిజర్వేషన్ల వివాదం నేపథ్యంలో అక్కడ పోలింగ్ ప్రస్తుతం నిలిచిపోయింది. సో ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ 507 గ్రామ పంచాయతీల్లో మొత్తం 1686 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 4,937 వార్డులకు ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఇప్పటికే 917 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయిపోయాయి. సో మొత్తం బరిలో 9,437 మంది అభ్యర్థులు ఉన్నారు. వారంతా ఈరోజు వారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే పోలింగ్ స్టేషన్లు అన్నీ కూడా ఈ విధంగా సర్వాంగ సుందరంగా ముస్తాబ్ చేశారు. ఒక ఫంక్షన్కి వెళ్తున్న ఫీలింగ్ కలిగే విధంగా మొత్తం కూడా ఈ విధంగా గ్రీనరీగా తయారు చేసి పూల తోరణాలు, పూల దండలతో అలంకరించారు. పోలింగ్ స్టేషన్కి వచ్చేటువంటి ఓటర్లంతా కూడా ఒక ఆహ్లాదభరితమైన వాతావరణంలో వారంతా కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు సద్వినియోగం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాట్లు చేశారు. మారుమూల ప్రాంతాలు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, గత ఎన్నికల్లో ఎక్కడైతే ఎక్కువగా ఇష్యూస్ జరిగాయో అక్కడ కూడా ప్రత్యేక పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం ఇదైతే రెండవ విడత పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగే విధంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ విధంగా ప్రత్యేకంగా ప్రతి మండలంలో 2 పోలింగ్ కేంద్రాలను గ్రీన్ పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడికి ఇప్పుడిప్పుడే ఓటర్లంతా కూడా చేరుకుంటున్నారు.